వస్తున్నారు. సో ఈ యొక్క వాగ్దానాలు గనక లేకపోతే ఏమవుతుంది అనే సంగతి నువ్వు నేను తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాం. రెండో పేతురు చూడండి, 2 పీటర్ 1వ అధ్యాయము 9వ వచనం. ఇవి అంటే దేవుని వాగ్దానాలండి. ఆ పై వచనాలన్నీ చదివితే మనకు అర్థమవుతుంది. ఇవి ఎవరికి లేకపోవును అంటే దేవుని వాగ్దానాలు. వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తి వాగ్దానాలు తీసుకుంటున్నాడు, కుటుంబానికి మనం వాగ్దానాలు తీసుకుంటున్నాం, స్థానిక సంఘానికి వాగ్దానాలు ఉన్నాయి, సార్వత్రిక సంఘానికి వాగ్దానాలు ఉన్నాయి. సో ఎందుకు ఈ వాగ్దానాలు అంటే ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు అది. సో ఈ వాగ్దానాలు లేకపోతే ఏం జరుగుతుంది, ఎందుకు ఈ వాగ్దానాలకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఈ వాగ్దానాలకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే ఈ వాగ్దానాలు కనుక లేకపోతే నేను ఎట్లా బిహేవ్ చేస్తాను, నేను ఎట్లా ప్రవర్తిస్తాను అంటే వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి, అంటే యేసు ప్రభు నన్ను క్షమించినాడు, నా పాపాలన్నీ క్షమించేసినాడు అని మర్చిపోతాడంట ఆ వ్యక్తి. ఈ వాగ్దానాలు కనుక లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా ప్రాముఖ్యం. అమూల్యమైన రక్తాన్ని, విలువైన రక్తాన్ని, పవిత్ర రక్తాన్ని, నిర్దోషమైన రక్తముని యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు చిందించినాడు. మన పాపాలు క్షమించడానికి ఆయన ఏమి అంటే నిర్దోషమైన రక్తాన్ని, పవిత్రమైన రక్తం, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తాన్ని ఆయన చిందించినాడు. ఆయన రక్తం చేత మన పాపాలన్నీ కడిగినాడు, క్షమించినాడు, శుద్ధి చేసినాడు, పవిత్రపరిచినాడు. సో ఈ వాగ్దానాలు గనక లేకపోతే నాకు వాగ్దానాలు వద్దు, ఈ దేవుడే వద్దు, ఈ మందిరమే వద్దు, ఈ మందిర ప్రజలు దేవుడి ప్రజలు అసలు వద్దు అని అంటే వాగ్దానాలు లేకపోతే ఏం జరుగుతుంది అంటే వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోతాం. వాగ్దానాలు లేకపోతే మనం మర్చిపోతాము, వాగ్దానాలు లేకపోతే దేవుని మర్చిపోతాము, వాగ్దానాలు లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ వరములు లేకపోతే ఆత్మీయ ఆశీర్వాదాలు అన్నీ కూడా నేను మర్చిపోతాను. రక్షణ అనేది చాలా గొప్ప వరం, చాలా పెద్ద వరం. చాలా మందికి ఆ యొక్క వరం యొక్క విలువ తెలియదు. ఎంత గొప్ప రక్షణ నువ్వు నేను పొందుకున్నాము. సో కాబట్టి ఈ యొక్క రక్షణ అనేది చాలా గొప్ప వరం. సో నిన్నటి దినాన ఒక మెమరబుల్ సర్వీస్కు వెళ్ళినాం, మేము జ్ఞాపకార్థ కూడికకి వెళ్ళినాం. మా తాతగారు అంటే మా రిలేటివ్స్లో మాకు తాత అవుతాడు, ఆయన చనిపోయి 1 year అయింది. నిన్నటి దినాన ఆయన జ్ఞాపకార్థం చేస్తే మా అమ్మమ్మ సాక్ష్యం చెప్పింది. ఆమె రెడ్డి, వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. ఆ కాలంలోనే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సరే, ఆమె ఏం చేసింది అంటే సాక్ష్యం చెప్పేటప్పుడు ఏం చెప్పిందంటే నేను కనుక ఈ తాతగారిని అంటే ఈయనను పెళ్లి చేసుకోకపోయి ఉంటే నాకు రక్షణ అంటే ఏదో తెలిసేది కాదు. అసలు నేను ఎంత గొప్ప రక్షణ పొందుకున్నానో, ఎంత గొప్ప తీర్పు నుండి, ఎంత గొప్ప ప్రమాదం నుండి ఈ దేవుడు నన్ను రక్షించినాడో, ఈ దేవుడు నన్ను భద్రపరిచినాడో నాకు అర్థమైంది. నాకు పెళ్ళైన తర్వాతనే నాకు అర్థమైంది. పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ నన్ను చర్చికి నడిపించినాడు, మా హస్బెండ్ నాకు వాక్యం నేర్పించినాడు, మా హస్బెండ్ నాకు పాటలు నేర్పించినాడు. ఆయన నడిపించడం ద్వారా యేసు ప్రభు ఎంత గొప్ప క్రయాన్ని చెల్లించినాడో అది నేను తెలుసుకున్నాను. ఎంత గొప్ప ప్రమాదం నుండి యేసు ప్రభు నన్ను రక్షించినాడో నేను తెలుసుకున్నా. భర్త చనిపోయిన తర్వాత కూడా ఆమె మర్చిపోయిందా అండి? మర్చిపోయింది. సో కాబట్టి ఈ వాగ్దానాలు నాకు వద్దు అని ఎవరైతే అంటారో ఆ వ్యక్తి 3 రకాల పనులు ఆ వ్యక్తిలో జరుగుతాయంట. ఒకటి, ఆ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయినాడు అంటే ఇప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ ఆ వ్యక్తి పూర్వ పాపాలన్నీ కూడా మళ్ళీ గుర్తొచ్చేస్తాయి. అరే అప్పుడే మంచిగా ఉండే కదా, ఇప్పుడే మంచిగా ఉన్నదని. సో కాబట్టి మళ్ళీ నేను పూర్వ పాపాలనే రిపీట్ చేస్తాను. పాపాలు మర్చిపోయినాను, ఆ పాపాలు క్షమింపబడ్డాయి అన్న సంగతి మర్చిపోయినాను అంటే ఇక నాకు రక్షణ అవసరం లేదు, నిరీక్షణ అవసరం లేదు, ఆ పరలోకం కూడా లేదు, పరలోకాన్ని కూడా మర్చిపోయినాయి. సో కాబట్టి ఆ పూర్వపు పాపాలనే మళ్ళీ నేను రిపీట్ చేస్తాను ఒకవేళ ఈ వాగ్దానాలు కనుక లేకపోతే.
అందుకే ఈ వాగ్దానాల యొక్క ప్రాముఖ్యత ఏ వ్యక్తి అయితే తెలుసుకుంటాడో ఆ వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉంటాడండి. అసలు నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రతిరోజు మార్నింగ్ 4 o'clock నుండి 6 o'clock వరకు నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయరు. అప్పటికి ఎవరు లేవరు కూడా. సో ఆ 2 గంటలు నేను ఆరాధన చేస్తాను, ప్రార్థన చేసుకుంటాను, వాక్యం చదువుతాను, వాక్యం ధ్యానిస్తాను. అట్లా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు చాలా విషయాలు దేవుడు నాతోనే పంచుకుంటాడు. అంతకు ముందు నేను ప్రార్థన చేసినప్పుడు అన్నీ నా దగ్గర ప్రేయర్ డైరీ ఉంది. ఆ డైరీలో అన్ని అంశాలు రాసి పెట్టుకునేటువంటి. ఆ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీ ప్రార్థన నాకు వినబడింది అని ఎప్పుడైతే దేవుడు మాట్లాడతాడో ఈ అంశాలన్నీ నేను పక్కకు పెట్టేస్తాయి కదా. ఈ అంశాలన్నీ దేవుడు ఆల్రెడీ విన్నాడు. మళ్ళీ ఈ అంశాల గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. మళ్ళీ నెక్స్ట్ అట్లా నీ ప్రార్థన నా సన్నిధికి చేరినాయి అనే వాక్యం దేవుడు నాతో మాట్లాడగానే మళ్ళీ ఆ అంశాలన్నీ తీసి పక్కన పెట్టేస్తాం, మళ్ళీ వేరే అంశాలు. అట్లా చాలా విషయాలు దేవుడు నాకు నేర్పించినాడు, నేను నేర్చుకుంటున్నాను. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అంటే మరచిపోవుట అనేది చాలా చాలా డేంజరస్. 103వ కీర్తన మొదటి 2 వచనాలు మనందరికీ బాగా తెలుసు కదా. ఆ వచనాలను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు చేసిన మేలులు కూడా ఆ వ్యక్తి మర్చిపోతాడంట. ఎవరికైతే వాగ్దానాలు అవసరం లేదో యేసు ప్రభు చేసిన మేలులు కూడా మర్చిపోతాడు. యేసు ప్రభు చేసిన మేలులు మర్చిపోవడం కూడా పాపమే. సో కాబట్టి నాకు వాగ్దానాలు అవసరం లేదు అని అంటే ఒకటి నేనేం చేస్తాను అంటే మళ్ళీ పూర్వపు పాపాలనే కంటిన్యూ చేస్తాను, పాత జీవితంలోకే వెళ్ళిపోతాను. దాని తర్వాత అదే వచనం చదవండి. 1:9 2 పేతురు 1వ అధ్యాయము 9వ వచనం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును. ఎట్లుంటాడంట? వాగ్దానాలు ఎవరికైతే అవసరం లేదో వాళ్ళు ఎవరమ్మా? గుడ్డివాళ్ళు, ఆత్మీయంగా గుడ్డివాళ్ళు. ఇంకా వాళ్ళ ఆత్మీయ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. వాళ్ళు ఒకప్పుడు వెలిగింపబడ్డాయి. దేవుని మందిరానికి వచ్చినారు, మందిరాన్ని ప్రేమించినారు, మందిరంలో ఆరాధన చేసినారు, మందిరంలో వాక్యం నేర్చుకున్నారు, పాఠం నేర్చుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారు అని అంటే బహుశా మరి పరిస్థితులను చూసి వాడు భయపడ్డాడో, లేకపోతే ఇన్ని కష్టాలు ఎందుకు, ఇన్ని నష్టాలు ఎందుకు, ఇంత ఎందుకు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారో మనకు తెలియదు. కానీ పరిస్థితులను బట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఉంటే ఏమి అంటే చాలా దౌర్భాగ్యం. కాబట్టి అందుకే ఒక వ్యక్తి ఏమన్నాడంటే నీ యొక్క సమస్యలు ఇంత గొప్పవి అని నువ్వు దేవునికి చెప్పకు. లేదా నీ యొక్క సమస్యలు ఇంత పెద్దవి, ఇంత గొప్పవి, ఇవి నాకు అందట్లేదు అని దేవునికి చెప్పకు. కానీ నీ దేవుడు ఎంత గొప్పవాడో అవి నీ సమస్యలు చెప్పేసి ఏమో. నీ దేవుడు ఎంత గొప్పవాడో అవి నీ సమస్యలు చెప్పేసి. అందుకే ఈ వాక్యంలో రాయబడ్డది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇంకా ఈ యొక్క శోధనలకి, ఈ యొక్క ఇరుకు పరిస్థితులకి, ఇబ్బంది పరిస్థితులకి, కష్టాలకి, నష్టాలకి ఇంకా భయపడ్డం ఏంటి? నీ దేవుడు ఎంత గొప్పవాడో ఆ యొక్క పరిస్థితులకు చెప్పేసి అభిప్రాయం. సో అందుకే దేవుడు ఈ వాగ్దానాలు మనకు ఇచ్చినాడు. ఒకటి, వాగ్దానాలు లేకపోతే నా రక్షణను నేను మర్చిపోతాను, నేను రక్షింపబడ్డాను అనే సంగతి మర్చిపోతాను. రెండవది, గ్రుడ్డివారు. ఆ వ్యక్తులు ఏమవుతారు అంటే ఆత్మీయంగా వాళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోతారు. ఆత్మీయంగా గుడ్డోళ్ళు అంటే ఇంకా దేవుని ఎట్లా చూస్తారు? దేవుణ్ణి ఎక్కడ చూస్తారు? దేవుని అసలు చూడనే చూడరు. దేవుని వైపు చూడనే చూడరు. ఇక పరిస్థితుల వైపే వెళ్ళిపోతారు, మనుషుల వైపే వెళ్ళిపోతారు. ఆత్మీయంగా ఆ వెలిగింపబడ్డ వ్యక్తి ఏం చేస్తాడు అంటే ప్రతి పరిస్థితికి దేవుని దగ్గరికే వస్తాడు, దేవుని వైపే చూస్తాడు. సో కాబట్టి కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశంలో సృజించిన యెహోవా వలననే నాకు సహాయం కలుగును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానాలు లేకపోతే నేను ఆత్మీయంగా గుడ్డివాణ్ణి అవుతాను అనే సంగతి మనకి ఇక్కడ కనబడుతుంది. దాని తర్వాత గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును. 3 సంగతులు. ఒకటి, వాగ్దానాలు లేకపోతే పాపములకు శుద్ధి కలిగిందన్న సంగతి మర్చిపోతాం. రెండోది, ఆత్మీయంగా గుడ్డి వాళ్ళం అవుతాం. మూడోది ఏమి అంటే
దూరదృష్టి లేకుండా పోతుంది అనే సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందుకే ఈ యొక్క వాగ్దానాలకి చాలా ప్రాముఖ్యత అనేది ఉన్నది. యెషయా 41 అధ్యాయము 15, 16 వచనాలు ఈ సంవత్సరం నా వాగ్దానం అండి. యెషయా 41 అధ్యాయము 15, 16 వచనాలు ఈ సంవత్సరం నా వాగ్దానం. ఆ వాగ్దాన కార్డు మీద ఉన్న మాట ఏంటి అంటే, నీవు యెహోవాను బట్టి ఆనందించెదవు అని వాగ్దాన కార్డు మీద ఉంది. కానీ ఏ సందర్భములలో నువ్వు యెహోవాను బట్టి ఆనందిస్తావు అంటే అక్కడ అర్థమవుతుంది. చదవండి. 41, 15, 16. కప్పులు పెట్టబడి పదునుగల కొత్తదైన నుడిపిడి మానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు. అది పర్వతములను నీవు అంటే నేను సామాన్యమైన మానవుణ్ణి, బలహీనుణ్ణి, ఎన్నో లోపములు కలిగిన వాడిని, ఎన్నో బలహీనతలు కలిగి ఉన్న వాడిని. నేను స్థిరంగా అసలు ఆత్మీయ జీవితంలో స్థిరంగా అసలు లేను. అయినా సరే నువ్వు పర్వతాలను అణచివేస్తావు అని దేవుడు అంటాడు. పర్వతాలు అంటే సమస్యలు, పర్వతాలు అంటే ఇంకా ఆయా పరిస్థితులు. అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే కానివ్వండి, హెల్త్ ప్రాబ్లమ్సే కానివ్వండి, జాబ్ ప్రాబ్లమ్సే కానీ ఎటువంటి సమస్యలు అయినా సరే ఆ సమస్యలను అన్నింటినీ కూడా నువ్వు నూర్చెదవు. నీవు పర్వతములను వాటిని పొడి చేయుదు, కొండలను పొట్టువలే చేయుదు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవు, సుడిగాలి వాడిని చెదరగొట్టును. అది వాగ్దాన కార్డు మీద ఉన్న మాట. అది నీవు యెహోవాను బట్టి సంతోషించు. కాబట్టి ఒక వ్యక్తిని దేవుడు ఏ స్థాయికి తీసుకొని వెళ్ళాలి అని అంటున్నాడు అంటే, ఇందాక చెప్పినాం కదా, నా సమస్య ఇంత గొప్పగా ఉంది అని నువ్వు దేవుడికి చెప్పడం కాదు, ఆ సమస్యకు చెప్పేసే నా దేవుడు ఎంత గొప్పోడు అని. సో కాబట్టి ఆ యొక్క సమస్యలని దేవుని సహాయం చేత మనము జయించగలము. ఆ యొక్క శోధనలను కానీ ఆ యొక్క పరిస్థితులను కానీ దేవుని సహాయం చేత మనము జయించగలము అని ఆ సమస్యలకు చెప్పాలి. సో అది దేవుడు మనకిచ్చిన ధైర్యం. సో మా ఆఫీస్లో యంగ్ విడో, అంటే ఆమెకు మ్యారేజ్ అయిన 3 ఇయర్స్కి ఆమె హస్బెండ్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. సిఎస్ఐ చర్చికి వెళ్తున్నారు. ఆమె హస్బెండ్ చనిపోయినప్పుడు చాలా ఏడ్చింది. అసలు ఎంత భయంకరంగా ఏడ్చినారు అంటే, ఆ సమాధి పెట్టి ఆ కాఫెన్ బాక్స్ని సమాధి తోట వరకు కూడా తీసుకొని పోనీయలేదు. అంత భయంకరంగా ఆమె ఏడ్చింది. ఆ రిలేటివ్స్ కూడా అంత ఎక్కువగా ఏడ్చేసినారు. ఇంకా వీళ్ళు ఇట్లనే ఏడిస్తే మనం ముందుకు సాగలేము అని ఇంకా బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయారు. సో సరే, పరిస్థితులు సెపరేట్ అవ్వడం చాలా కష్టం కదా, భర్త చనిపోయాడంటే. సో ఆ పరిస్థితులు సెపరేట్ అయ్యేసరికి ఆమె కొంచెం టైం పట్టింది. యాక్చువల్లీ ఆమె సంగారెడ్డి ఆమె ఒక్కసారి నాకు ఫోన్ చేసి, ఉదయరంజనన్నా నేను కూడా సంగారెడ్డిలోనే ఉన్నాను, రేపు ఆఫీస్కి ఇద్దరం కలిసి వెళ్దామని. సరే అమ్మా అని ఆమె ఆఫీస్కి తీసుకొని పోయినాను. ఓకే, కొంతకాలం జరిగిన తర్వాత మొన్న జనవరి 1కి నేనేం చేసినానంటే, ఆఫీస్కి పోయినప్పుడు ఆమెకు అడిగినాను, నువ్వు వాగ్దానం తీసుకున్నావా అమ్మా అని. తీసుకున్నానా? ఏం వాగ్దానం వచ్చిందమ్మా నీకు అని. నథింగ్ షల్ బీ ఇంపాసిబుల్ ఫర్ యూ, మాథ్యూ 17:20. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. నీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు ఆమె వాగ్దానం. చదవండి, 17వ అధ్యాయము 20వ వచనము, మత్తయి సువార్త. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. నీకు అసాధ్యమైనది ఏది ఉండదని. సో కాబట్టి ఎవరికి ఇచ్చిన వాగ్దానం అంటే ఇది? దేవుడు ఒక విడోకి. వాళ్ళకు పిల్లలు కూడా లేరు ఇంకా. సరే, పిల్లల తర్వాత ప్లాన్ చేసుకుందామని అనుకున్నారేమో. సో ఆ వాగ్దానము, నేను ఆమెకు ఆ వాగ్దానం అడిగిన తర్వాత ఎంత సంతోషంగా ఆమె ఆ వాగ్దానం చెప్పిందంటే, నథింగ్ షల్ బి ఇంపాసిబుల్ ఫర్ యూ. ఆమె ముఖంలో ఉన్న సంతోషం నేను చూసినాను, అప్పుడు ఆమెను సంతోషంగా చూసినాను. సో కాబట్టి దేవుని వాగ్దానాలు కనుక లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ వాగ్దానమే కనుక లేదనుకో, ఈ వాగ్దానం నాకు అవసరమే లేదు అని అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ, నేను ఏది కూడా చేయలేదు.
ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నాకు అన్ని ఇంపాసిబిలిటీస్ ఏది ఉన్నా సరే దట్ ఈజ్ ఇంపాసిబుల్. నేను చెయ్యలేను, నా వల్ల కాదు, అది నా శక్తికి మించింది ఉంది. ఐ కాంట్ డూ. ఆ వాగ్దానం ఉంటే ఐ క్యాన్ డూ, ప్రతిదీ అవుతుంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ. ఈ దేవుని సహాయం వల్ల నేను ఏదైనా జయిస్తాను, ప్రాకారాన్నే దాటేస్తాను, ఈ లోకాన్ని జయిస్తాను. నేను ఆమె చెప్పినాను కూడా, చాలా అద్భుతమైన వాగ్దానం ఇచ్చినాడు దేవుడు నీకు. ఇంకా నీకు ఎవ్వరితోని పని లేదు, నువ్వు ఈ లోకాన్ని జయించేసావు. సో ఈ వాగ్దానాల గనక లేకపోతే మనకు అసలు చాలా ఇబ్బంది అనేది అవుతుంది. సరే, 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. వాగ్దానాలు లేకపోతే చూడండి ఇంకా మన బతుకు ఎంత దౌర్భాగ్యంగా తయారవుతుందో చూడండి. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. ఈ ఒక్క వచనం చదువుకొని మనం ముగిస్తాం. 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనం. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక అది సంపూర్తి చేసుకోవచ్చు. శరీరములను ఆత్మను కలిగిన సమస్త కల్మషము నుండి మనకు పవిత్రులుగా చేసుకోవచ్చు. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయం. అవాగ్దానాలు లేకపోతే దేవుని భయం లేదు. దేవుని భయం అనేది ఉండదు. ఫస్ట్లో 3 విషయాలు చూసినాం. పాపాలకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోతాము, గ్రుడ్డివారం అవుతాము, దూరదృష్టి లేని వాళ్ళం అవుతాము. ఇప్పుడు చూస్తున్నాము దేవుని భయం కూడా ఉండదంట మనకు. నాకు వాగ్దానాలు అవసరం లేదు అనేటోడు ఎట్లా ప్రవర్తిస్తాడు అంటే దేవుని భయం లేనట్టుగా ప్రవర్తిస్తాడు. దాని తర్వాత దేవుని పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు. పరిశుద్ధత అనేది కూడా వాళ్ళు మర్చిపోతారు. నేను పవిత్రుడిగా జీవించాలి, నేను సంపూర్ణుని కావాలి, ఆ యొక్క పరలోక రాజ్యానికి నేను సిద్ధపడాలి అనే సంగతి కూడా వాళ్ళు మర్చిపోతారు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది 5వది. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసి పొందాము. సో కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు దేవుని వాగ్దానాలే అవసరం లేదు అని అంటే చాలా భయంకరం. ఎందుకు దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు, ఎందుకు దేవుడు వాగ్దానాలు నెరవేరుస్తున్నాడు అంటే వాటి వెనకాల చాలా గొప్ప ఉద్దేశం అనేది ఉన్నది. ఈ పరిశుద్ధతని నేను సంపూర్తి చేసుకోవచ్చు. ఏమి అంటే ఆ యొక్క శరీరానికి ఆత్మకి కలిగి ఉన్న కల్మషాన్ని నేను తీసేసుకుంటాను. సో కాబట్టి దావీదు మామ సౌలు ఉన్నాడు కదా, ఆయన స్పిరిచువల్ లైఫ్లో స్టార్టింగ్లో చాలా మంచిది కదా. కొత్త మనసు ఆయన మీదకి వచ్చింది, దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చినాడు, దేవుని చేత ప్రేరేపింపబడ్డ వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చినారు. అంటే మనం రాజ్యాంగాన్ని రాసుకుందాము అని అంటే దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడ్డ వాళ్ళు వచ్చినారండి ఆయన దగ్గరికి. దేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడు. అంతా సౌలు దగ్గరికి వెళ్ళండి, ఆయన రాజ్యాంగం రాస్తున్నాడు, సో కాబట్టి మీరంతా వెళ్ళి హెల్ప్ చేయండి అని చాలా అద్భుతంగా దేవుడు నడిపిస్తున్నాడు. కానీ ఒక సమయం వచ్చింది ఆయన లోపల, అంటే ఈ సింహాసనం మీద నిత్యము నేనే ఉండాలి, నా తరం వాళ్ళే ఉండాలి, నా సంతానమే ఉండాలి, నా యొక్క వంశం వాళ్ళే ఉండాలి, వేరే వాళ్ళు ఎవరు రావద్దు అని ఆయన లోపల దురుద్దేశము దురాలోచన వచ్చింది. అంతేకాకుండా ఆయన దేవుని ఆజ్ఞలు పుట్టిగానే అతిక్రమిస్తూనే వచ్చినాడు. పాత నిబంధన కాలంలో యాజకులు చేయాల్సిన పనులు యాజకులు చేయాలి, రాజులు చేయాల్సిన పనులు రాజులు చేయాలి. యాజకులు చేసే పనులు రాజులు చేయొద్దు, రాజులు చేసే పనులు యాజకులు చేయొద్దు. సో కాబట్టి బలి అర్పించుట అనేది యాజకులు చేయాల్సిన పని. ఈయననేమో యాజకుడు లేకపోతే ఏమో నేనే చేస్తాను, దేవుడు నాకు తోడుగా లేడా, దేవుడు నాకు సహాయం చేయట్లేదా అని చెప్పేసి ఆయననే చేస్తాను. ఆయన చేసినాడు, దేవుని ఆజ్ఞ అతిక్రమించినాడు. అసలు చాలా యెహోవా ప్రవక్తలను కూడా చాలా మందిని ఆయన చంపినాడు. మీకు తెలుసో తెలియదు, యెహోవా ప్రవక్తలని చాలా మందిని ఆయన చంపినాడు. ఈవెన్ సమూయేలును కూడా చంపాలని చూసినాడు. అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే వీళ్ళని కాపాడినాడు. ఆ యొక్క సౌలును మాత్రం అట్టినే ఉంచేసినట్టు. యెహోవా ఆత్మ వెళ్ళిపోయినది, దురాత్మ వచ్చినాడు. ఆ దురాత్మ లోపల ఉండి ఆయన యొక్క పూర్తిగా ఆయనని ఏమి అంటే దుర్గంధంలోనికి నడిపించేసాడు. దావీదును చంపుదామని చూసినాడు, సమూయేలును చంపుదామని చూసినాడు, ప్రవక్తలను చంపుదామని చూసినాడు, తరిమినాడు. లాస్ట్కి వచ్చేసరికి ఆయననే సూసైడ్ చేసుకున్నాడు. ఏమో ఆయన కత్తి మీద ఆయననే పడి చచ్చిపోయాడు. అందరికీ భయపడ్డాడు. ఫిలిస్తీన్లు తరుముకుంటా వస్తున్నారు అంటే అయ్యో ఇంతకాలం దావీదు ఉండే, ఆయన యుద్ధాలు చేసినాడు, ఆయన యుద్ధం చేస్తే నేను క్రెడిట్ తీసుకున్నాను, ఇప్పుడు దావీదును నేనే చంపబడింది.
ఇంక నాకు ధైర్యం ఏడుంది? దావీదే నా ధైర్యం, దావీదే నా బలం, దావీదే నాకు అన్ని. ఆ దావీదే లేనప్పుడు ఇంక నా భక్తి ఏమైపోతుందని కూడా ఆలోచించలేడు ఆయన. బస్ ఆయన కత్తి మీద ఆయన నిలబడి ఒకే రోజు తండ్రి కొడుకులు మొత్తం ఆయన కుటుంబంలో ఉన్న మొగోళ్ళంతా ఒకే రోజు అందరూ చనిపోయారు. సో కాబట్టి దేవుని వాగ్దానాలు అనేవి మనకు చాలా ధైర్యాన్ని అవి ఇస్తాయి. ఈ వాగ్దానాలు మనల్ని నడిపిస్తాయి కూడా. ఈ వాగ్దానాలు మనల్ని ధైర్యపరుస్తాయి. సో నిజం చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారు వాగ్దాన కుమారుడు. నాకు వాగ్దానాలు అవసరం లేదు అంటే కుమారుడు లేడు. యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు నిత్య జీవాన్ని దేవుడు మనకు వాగ్దానం చేసినాడు. వాగ్దానం అవసరం లేదంటే నిత్య జీవం అవసరం లేదు అని అర్థం. ఈ వాగ్దానాల చేత దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇచ్చినాడు. ఆ యొక్క వాగ్దానాలు అవసరం లేదు అని అంటే నిరీక్షణ కూడా మనకు లేదు. కాబట్టి ఈ యొక్క విషయాల్ని మనం ఏం చేస్తామంటే గుర్తుపెట్టుకుంటాం. ఈ యొక్క వచనాలని మనం చాలా జాగ్రత్తగా మెమరైజ్ ఆర్ రీకలెక్ట్ నెమరు వేయడానికి మనము ప్రయత్నం అనేది చేస్తాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం, వాళ్ళలో పాల్పొందుతాం. సో కాబట్టి ఏ విధంగా నా